చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు మీరు? మాది సూర్యాపేట నియోజకవర్గం అన్న, ఆత్మకూరేస్ మండలం, నసింపేట, తంగెల శ్రీనివాసరెడ్డి. వచ్చేసి నసింపేట గ్రామం, రామోజీ తండ గ్రామ పంచాయతీ, ఆత్మకూరేస్ మండలం నుంచి గత కొన్ని రోజులుగా చూస్తా ఉంటే మీ ఎడ్ల బండ్ల అయితే న్యూస్ చాలా వస్తుంది, ఎక్కడ చూసినా మీదే ఉన్నది. సో మరి దానికి ఎడ్ల బండికి 3,000 రూపాయలు, మనిషికి 1,000 రూపాయలు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కొంత అంటా ఉన్నారు. సో దీనికి ఏం చెప్తావు మరి? అన్న, రైతోత్సవ సభకు మీరు రైతులందరం కూర్చున్నాం అన్న. కూర్చొని ఏం చేసినాం అంటే, మనం ఎప్పుడు బండ్ల కార్లల్లో డీసెంలలో పోతుంటే జామ్ అవుతున్నాయి. ఈ ఒకటి వస్తుండే ఒకరు రావట్లేదు, మన బండి మనమే కట్టుకొని అని మేము 6 మంది కూకొని మాట్లాడుకున్నాం. గతంలో బండి యాదగిరి పాడిన పాట, ఏమన్నా ఈ బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అనేది ఒక పాట ఉంది. మా నల్గొండ వాస్తవ్యుడు ఆయన. అయితే మేము ఏం చేసినామంటే, మా ఎమ్మెల్యే గారిని కలిసినాం. కలిసి దానికి నేనే వీళ్ళందరినీ రైతులు తీసుకుపోయి, సార్ మేము ఇట్లా మేము వరంగల్ వెళ్దాం అనుకుంటున్నాం అంటే దేనికన్నాడు అంటే, ఇట్లా ఒక సెంటిమెంట్ ఉంది కదా సార్, మనం ఏం ఉద్యమాన్ని వృతం చేద్దాం, చలో నల్గొండ రైతోత్సవ సభ ఉందిగా రేపు, ఈ రోజు 27 ఏప్రిల్ 27 భారత రాష్ట్ర సమితి. మా ఎమ్మెల్యే గారు దీవెనలతోటి దండుమై సభ కాడ జెండా ఊపి ప్రారంభించాడు. ఇక మేము రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం అండి. మధ్యన ఆగుతాం, మధ్యన ఆగితే అక్కడ రైతులు అయితే అక్కడి గ్రామ ప్రజలైతే అన్నం పెట్టుడు, గడి కట్టలు తెచ్చుడు, ఏందన్నా మీకు ఈ బాధ అంటే, మేము కేసీఆర్ని కలిసి మా బాధలు చెప్పుకోవాలని. 130 కిలోమీటర్లు అయితే వస్తుంది కదా మీకు. ఈ 130 కిలోమీటర్లు మూగ జీవాలను ఇబ్బంది పెట్టినట్టు అనిపించలేదా మీకు? ఇబ్బంది ఏముందన్నా, మాకు రైతులే గడ్డిస్తుర్రు, రైతులే అన్నం పెడుతుర్రు, మేము వస్తుంటే మంగళారతి పడుతుర్రు, బొట్లు పెడుతుర్రు, పూలు చల్లుతుర్రు, బోనాలు ఎత్తుకొచ్చిర్రు. బోనాలు ఎత్తుకొచ్చి మీరు ఏంది ఇట్లా మీ బాధ ఏంది, మీ ఏంటంటే, మా బాధ ఏముందంటే నీళ్లు రాలే, ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, మేము బతికేటట్టు లేదు, అసలు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అన్ని వగేరా కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు మొత్తం 500 వేసిండు. అయితే ఇప్పుడు మేమేం చేసినాం అంటే, మా బాధలు చెప్పుకునేది పోతున్నాం కాబట్టి మళ్ళీ మీ గవర్నమెంట్ తెచ్చి కేసీఆర్ గారిని మీరు పెట్టిన పథకాలు మొత్తం మళ్ళీ యథాస్థాయిలో కొనసాగించాలి. రైతును నమ్మిన బాంధవుడు అంటే కేసీఆర్. అంటే మీరేమో ఏం పథకాలు అందట్లే అని చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారేమో రైతుల పాలిట అన్ని మంచిగా చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఏ విధంగా? నాకు 2,50,000 ఉందన్న, 2 లక్షలు మాపి అన్నాడు అన్న. ఇక మాపై ఇద్దాం చూసినన్న, మాపి కాలే. సరే పోనీ బ్యాంక్ మేనేజర్ అన్నాడుగా 50,000 వడ్డీ కట్టు శ్రీనివాస్ రెడ్డి, మీకు 2 లక్షల వరకు పేరు వస్తుంది అంటే 50,000 వడ్డీ కట్టినా పుస్తకాలు తడుగు పెట్టి ఈ 2 లక్షలు కూడా కాలే అన్న ఇంతవరకు. అంటే గతంలో కేసీఆర్ గారు ఎకరానా 5,000 ఇచ్చిండు, మరి రేవంత్ రెడ్డి గారు ఎకరానా 6,000 ఇస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం కదా. మరి అంటే ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు? రైతులు కూడా ఏం చూసారంటే, కేసీఆర్ 10,000 ఇస్తుంది కదా ఎకరానికి, మనకు 12 వస్తున్నాయి అనగానే అట్లా ఆశపడ్డారు. మన కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తుందంటే తులం బంగారం అన్నాడు ఒక్కసారి. తులం బంగారం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, నా భార్య అన్నదిగా నీకు మనకు ఒక అమ్మాయి ఉంది 1,12,000 ఇచ్చింది కదా, 2 అమ్మాయిలు అయితే, ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి అయితే 1,16,000 వస్తాయి, తులం బంగారం వస్తుంది, మన అల్లుడు మనని మంచిగా తాస్తాడు మన బిడ్డని, మనం ఆయనకే ఓటేద్దామంటే ఈ జనాలు మొత్తం ఆశపడ్డారు, 500 పడ్డారు. ఇక ఒడ్ల పరిస్థితి అన్న, నాకు 15 పుట్లు అయినాయి సచ్చిపతికి, యాక్చువల్గా 30-40 కావాలి. ఇక నీళ్ళు బారిచ్చి తెల్లన్నాక పొద్దున్న కరెంట్ ఉంటలేదు, మణి తిప్పితే కొన్ని ఒడ్లు అయినాయి. అవి తీసుకుపోయి కళ్ళాల పోసిన కాంచి 5 వానాలు తడిచినాయి అన్న, కింది 3 మందం మొలకొచ్చినాయి, అన్ని తిరగబోసులు పెట్టింది, ఇంతవరకు కూడా కాటగాలే. ఇక అట్నే వదిలిపెట్టినా, ఇక మనకు మీటింగ్ ఉంది కదా, ఈ ఒడ్లు పైన లేదని ఇక బయలుదేరినామన్నా మేము మా బాధలు చెప్పుకుందాం. సన్న వాటికి కూడా 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు కదా, మరి దీనికి అన్న ఒడ్లు అంటే అన్ని ఒడ్లేనా, సన్నది ఏందన్నా మళ్ళా రైతు పండిస్తున్నా కదా, ఒడ్లు పండిస్తున్నా కదా ప్రజలంతా తినేది. మరి అన్నిటికీ ఆయన మేనిఫెస్టోలో ఒడ్లు అన్నాడు కానీ సన్నొడ్లు దొడ్డొడ్లు అన్నాడు అన్న, అది ఒక అబద్ధం మాట కదా. కళ్యాణ లక్ష్మిది అబద్ధం మాటే కదా, రైతు బంధుది అబద్ధం మాట కదా. 6 గ్యారెంటీలు పెట్టిండు, 6 గ్యారెంటీలలో గ్యాస్ అన్నావు, నేను కూడా గ్యాస్ వేసుకున్నా, నాకు డబ్బులు పడ్డా పర్లే. కరెంట్ రావట్లేదు, కరెంటు అన్న, నేను పెళ్ళైన నుంచి నేను 20 ఏళ్ళు అయింది సంసారం చేపట్టి, ఈ సంవత్సరం కరెంట్ వచ్చిందని నా భార్య గొడవ పెడుతుంటే బ్యాటరీ వేసుకుని ఆడిపోయేసరికి కరెంట్ ఉండిపోయేది. నేను ఇంటికి వచ్చినాక నువ్వు మళ్ళా కరెంట్ వచ్చింది, నువ్వు మోటార్ బారిచ్చినావు, ఏం బారిచ్చినావు అని నన్ను తిట్టేది. మా ఇద్దరికి మంచి అయింది, 6 నెలలు భర్త లేకుండా పోయి, నువ్వు పొలం మారియట్లేదు, నువ్వు వేస్ట్ ఉండు, బస్ ఫ్రీ అన్నాడు అన్న. బస్ ఫ్రీ ఏం చెప్పిండు, నా భార్య నీ పంచాయతీ పెట్టుకున్నాడల్లా బస్ ఎక్కుతుంది, ఆధార్ కార్డు వేసుకొని పోతుంది, పెద్ద మనిషి కాడికి పోతున్నా. ఎందుకు వచ్చిందిరా పంచాయతీ అంటే నీ పొలం మారియలేదట,
అన్న పొలం బారియలేదంటే వడ్డెట్ అయితే అన్న కరెంట్ లేదు నేను ఎట బారియాలని నేను ఆ పెద్ద మనిషి అండగా అమ్మ మీ ఇద్దరు పంచాయతీ పెట్టుకోకంటే ఏమంటుంది ఈయన పొలం బారియట్లేదు ఈయన పోతుండు ఒక మోటారు కరెంట్ వేస్తుండో వేయట్లేదు పండట్లేదు ఇక నేను ఉండనని ఇది జరుగుతుంది. సో మరి ఇప్పుడు అంటే మహిళల రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మహిళలను కోటీశ్వరులు చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉన్నారు. కోటీశ్వరులు అవుతారా మరి మీరు? అన్న మహిళకి 2500 అండి అన్న నా పిల్లల పేరు మీద కుంట ముయ్యలేదన్న ఆధార్ కార్డు కాదు మొత్తం చూసుకో కుంట లేదు అయితే కుంట లేకపోతే నేను 2500 ఇస్తాని ఈ ఆహార భద్రత కార్డు వేసుకొని పోయా ఇంట్లో ఎందుకు కూకుంటాం అంటే పోయింది పోతే ఆడికి కొడితే ఆడి పేరైతే రాసుకుంటే కానీ ఆ 2500 లేదు ఏది లేదు అన్న జిరాక్స్లు దండగైనాయి 2 సెట్లు అన్నాడు 2 సెట్లు తీపిస్తే 30-40 రూపాయలు అయినాయి ఆ ఇంట్లో పెట్టుకున్నా తప్ప ఆ 2500 లేవు ఆ జిరాక్స్లు పెట్టిపోయినా అన్ని ఆడబడ్డా తెలియదు అన్న ఇక 500 గ్యాస్ అనేది వస్తుంది లేదన్న అది కూడా వస్తుంది అంత బూటకం మామూలు బూటకం కాదు కాంగ్రెస్ అంటేనే దగ కొద్ది దగ కాదు ఇక రైతుకు ఉరి పెట్టుకొని సచ్చుడే ఇప్పుడు నా పుస్తకాల తోటపై బ్యాంకులో ఉంది మళ్ళీ ఇప్పుడు కొత్త పంచాయతీ ఉంది. అంటే మరి గత 10 ఏళ్ల పాలన చూసారు ఇప్పుడు 16 నెలల పాలన కూడా చూస్తా ఉన్నారు. మరి ఈ పాలన ఏ విధమైన పాలన? అన్న మేము కేసీఆర్ కలవాలి సాయంత్రం మీటింగ్ ఉందన్న వరంగల్ చేరినాం 5 రోజులు చేరినాం ఆయన 6 రోజులు ఈడ కలిసి నేను చెప్పిన వింటాం ఒకరు ఈడ కలవలేదనుకో మళ్ళీ 20 మంది మళ్ళా ఎర్రవెల్లిపోయారు మా బాధలు చెప్పుకొని మళ్ళీ వస్తామన్నా కలుస్తాం సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చినాం మీరైతే టీవీలో చూసిరు సరే ఇటు కొన్ని అనికార్యాల వల్ల సమావేశం అనేది నైట్ అవుతుంది ప్రత్యేకంగా పిలవాలంటే సరే స్టేజ్ మీద చెప్తాడు మళ్ళీ ఒకనాడు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం వరంగల్ ఇంటికి పోయి మళ్ళా చూసుకోవాలి కదా మంచి చెల్లు చూసుకొని మళ్ళా అంతా సెట్ కావాలి కదా ఇప్పుడు నేను ఒక్కనంటే 7 నడుస్తుంది మరి 15 మంది కుటుంబాలు కూడా చూసుకోవాలి కదా అందరం సెట్ అయ్యి ఉన్నాడు నడిచిపోవుడా లేకపోతే మళ్ళీ బస్ ఎక్కిపోవుడా మా ఆడవాళ్ళని తీసుకొని పోవడా వాళ్ళు ఫ్రీ ఒకటి జత పోతాం ఈసారి. మరి ఈ రజతోత్సవ సభ ద్వారా రైతుల నుండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజానికానికి అర్థమైంది కేసీఆర్ గవర్నమెంట్ వస్తేనే మారుతుంది తప్ప ఇది జన్మలు కూడా మారదన్న ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అటర్ ఫెయిల్ అయిపోయింది ఈ సంక్షేమ పథకాలలో. కాళేశ్వర ప్రభుత్వం మొత్తమే మంచి జరుగుతుంది ప్రజాపాలన సాగుతుంది అని చెప్పేసే కదా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మాకు 10 ఏళ్ళు ఉంటే నీళ్ళు వచ్చినాయి అన్న నేను పొలం కొద్దామంటే ఎప్పుడు వరద పోతుందన్న ఇంత లోతు చేను బండికి 4 రోజులు తిరిగేదన్న నాకు ఒక్కరికి 2 ఎకరాలు ఉంటే ఎట్లా వస్తాడన్న చేను బండి 10 ఎకరాలు ఉంటే వస్తాడు అది ఏమన్నదంటే నీకు వస్తా రెడ్డి ట్రాన్స్పోర్ట్ గిన్స్పోర్ట్ అదనంగా పడతా అన్నాడు అట్లా నేను 10 సంవత్సరాలు చొక్కినన్న చేను బండి కొయ్యని చేను బండి తోటి ఏదైనా కోసేది నా పొలం వంపుకుండేది ఇప్పుడు ఏముందా నా చేను బండి కాదు గడపారు వేస్తే కూడా నీ తల్లి అసలు కన్ను అంటుంది 3 బోర్లు వేసిన 600 ఫీట్లు అది అప్పే తెచ్చిన. మరి అంటే గతంలో కూడా చూసుకున్నట్టయితే రైతుల పాలిట దేవుడు కేసీఆర్ అని చెప్పేసి అంటారు కదా అంటే ఎందుకు కేసీఆర్ గారిని దేవుళ్ళ ఎందుకు కొలుస్తారు? 10 సంవత్సరాలు ఒక్కొక్కడు 50 ఫుట్లు 60 ఫుట్లు పండించారు ఐకేపీ సెంటర్లలో ఎత్తాలంటే కూలీలు అలసిపోయారు లారీలు గాలి తీపోయినాయి లోన్లు ఇస్తే ఇంకో లారీ వచ్చి ఈ లోన్లు తీసేయలేకనే లారీ డ్రైవర్ కూడా ఇబ్బంది పడ్డాడు అటువంటి పంట పండేదన్న ఇవాళ ఏ ఐకేపీలో పోని కూలీలు కొడదామంటే పొద్దుస్థానానికి 300 పడతా లేదు లారీ వస్తే 5 రోజులకు లోడ్ వేయాలంటే లోడ్ కావట్లేదు ఇంత దిగజారిపోయిందన్న న్యాయం పంట తగ్గిపోయిందన్న నీళ్ళు అంతా యావత్ దేశం మొత్తం నాశనం అయిపోయింది రైతాంగం గౌరవం మీకు గడి కట్ట ఒక కట్ట 30 రూపాయలు ఇచ్చి కట్టించి అది దగ్గర వేయాలంటే 50 రూపాయలు ఇలా గడి కట్టకపోతే 200 అంటుండే ఒక కట్ట. అంటే ఎందుకు మరి అప్పుడు కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో గయ వర్షాలు పడ్డాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా గయ వర్షాలు పడ్డాయి మరి ఎందుకు మరి చేంజ్ ఎందుకు? ఏం లేదన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే మొత్తం అటర్ ఫెయిల్ అయిపోయింది ఈ కేసీఆర్ని బదనం చేయాలని ఒక 6 గ్యారెంటీలను పెట్టిండు ఈ 6 గ్యారెంటీలు ఎప్పుడు పెట్టారో జనాలు మొత్తం ఆశపడ్డారు ఆగం అయిపోయారు. అంటే ఇప్పుడు మనం ఊర్లలో చూసుకున్నట్టయితే ముసలవ్వలు ముతుకవ్వలు ఉంటారు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా ఉన్నాడు 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తా ఉన్నాడు. సో మరి దీనికి ఏం చెప్తారు మరి ఊర్లలో ఏమనుకుంటారు? ముసలి ఏమంటారంటే మీ కర్ర పట్టుకొని పోయినా 1 తారీఖు 2000 వచ్చినాయి ఇప్పుడు మీ కర్ర కాదు నా కొడుకు ఎత్తకపోయి కోడలు ఎత్తకపోయినా 4000 అన్నాడు బాడక మీ ఓట్లు వేసినావు నా కొడుకు వాళ్ళు నువ్వు 4000 అంటేనే నేను ఓటేసినా నువ్వు చెప్తే నేను కూడా వేసినాను నా తల్లికి 4000 వస్తాయి సరే ఇద్దరు కొడుకులు చెరువును 2000 తీసుకుందాం అనుకున్నాం 2 కోడలు అయిపోయినాయి 2 కొడుకులు అయిపోయినాయి ముసలి 5 ఓట్లు పోయినాయి నొక్కి ఇంకేముంటది ఇక ఇప్పుడు వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు ఈ ముసలి ఏముంటది 2000 వచ్చినప్పుడు చెరువు ఇస్తే మంచిగా పెట్టిరట ఇప్పుడు 4000 ఇస్తేనే నీకు మంచిగా పెడతాం లేకపోతే పెట్టవు నువ్వు యాంచి పెడతాం అడిగింది యాంచి పెడతాం అంటే నువ్వు జడగా మమ్మల్ని కూడా ఓట్లు వేయించినావు కానీ వాళ్ళు పంచాయన్న ఇంట్లో ఏం చేస్తారన్నా మోసపోయారు అంతా. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండే 2021లో పార్టీ స్థాపించి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ రథోత్సవ సభకు మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మాకు ఈ అతి తొందరలో ఈ గవర్నమెంట్ రావాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ ప్రజలందరూ కూడా మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము కూడా
ఎంతో కోల్పోతున్నాము. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందువలన మేము చాలా నష్టపోతున్నాము. అంటే రైతులకు కరెంటు లేకుండా, వాటర్ లేకుండా అండ్ రైతు బంధు లేకుండా, ఈ తులం బంగారం అనేసి అడ్డమైన హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఏది నెరవేర్చకపోవడము చాలా పబ్లిక్ కూడా చాలా అవస్థలు పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాము. కేసీఆర్ ఒకటి ఇస్తే నేను 2 ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదు. 20,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గతంలో ఎకరాన 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీనికి సుమారుగా రుణమాఫీ ఎవరికి కాలేదు, ఏ రైతులకు కాలేదు. రుణమాఫీ అనేది బక్వాస్ మాట, రూమర్స్ లేపుతున్నాడు అయిపోయింది అనేసి. ఏదో 10 మందికి ఇస్తే అయిపోతుందా అండి? అయిపోలేదు కదా. అందరు రైతులకు కావాలి. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఏం చేసిన రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ చేసితే చెప్పుకోవడానికి 1,00,000 ఉన్నాయి. కేసీఆర్ని ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉన్న 119 కాన్సెన్స్ల వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేని జనాలు ఉన్నారు. అంటే సన్నవాట్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? అది కూడా కొంతమందికి ఇచ్చింది కదా. ఎవరికి ఇచ్చిండు? 500 రూపాయలు బోనస్ అని చెప్పి బోకస్ మాటలు చెప్పిండు. ఎవరికి చెప్పిండు? ఎవరికి ఇచ్చినా కూడా ఏదో 4, 5, 10 మందికి ఇచ్చిండు, కానీ ఎవరికి కూడా న్యాయం చేయలేడు. రైతులను మాత్రం అన్యాయంగా ముంచుతున్నాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్యాయంగా రైతులను మోసం చేస్తున్నాడు. బోకస్ మాటలు చెప్పుకుంటూ ఏదో టీవీల ముందు మన సోషల్ మీడియా ముందు మాట్లాడుతున్నాడు తప్ప వేరే ఎవరికి కూడా ఆయన చేసిన గతాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకే ఇలాంటి భారీ బహిరంగ సభలు పెడతా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింటే ఈ జనం అంతా ఎందుకు వస్తారండి? ఈ జనం ఎందుకు వస్తారు? కాంగ్రెస్ బాగుందంటారు కదా. కాంగ్రెస్ బాగలేకనే పిలవకుండా స్వచ్ఛందంగా ఇంతమంది జనాలు వస్తున్నారు. దానికి ఏందండి? స్వచ్ఛందంగా వచ్చిన జనాలు కాదు, అంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు డబ్బులు తీసుకున్న వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా కేసీఆర్ కావాలి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి, మాకు న్యాయం జరుగుతుంది అనేసి ఈ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్తారన్న? రేవంత్ రెడ్డి ఏం చేసినాడు? 16 నెలలు అవుతుంది. ఎవరికి న్యాయం చేసినాడు? ఏ రైతులకు న్యాయం చేసినాడు? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ వాటర్ కూడా లేకపోతున్నాడు, కరెంటు లేకపోతుంది. ఆయన ఏం చేసిన రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఓన్లీ సోషల్ మీడియా, ప్రెస్ ముంగడ తప్ప రేవంత్ రెడ్డి గారు ఎలాంటిది ఏం చేయలేకపోతున్నాడు. 10 ఏళ్ళు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది తెలంగాణలో అని చెప్పేసి బాగా చెప్తా ఉన్నాడు. ఏ ధైర్యంతో చెప్తున్నాడు? 100% కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కూలిపోని కూడా ఉన్నది. కేసీఆర్ గారు మాత్రము 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలించాలి, ప్రజలకు తెలియాలి, వాళ్ళు చేసే మోసాలు తెలియాలి, వాళ్ళు బక్వాజు హామీలు ఇచ్చినందుకు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా 5 ఏళ్ళు చేయాలి వాళ్ళ కోసం. మళ్ళీ గత 25 ఏళ్ళు ఇదే కేసీఆర్ కంటిన్యూ అవుతాడు తర్వాత. నమస్తే అన్న, ఎక్కడ నుండి వచ్చారు? గంభీరపేట మండలం కొల్లమద్ది. సో మరి ఎట్లా ఉంది మరి సభకు? బాగుంది, స్పందన బాగుంది. జనంలో మళ్ళీ స్పందన వచ్చేసింది. జనంలో మళ్ళీ కేసీఆర్ కావాలని ఒక నిర్ధారణకు వచ్చారు. జనం ఒక స్ట్రెంత్కి వచ్చారు. ఈ సభ తర్వాత కార్యకర్తల్లో మళ్ళీ జోష్ ఉండే అవకాశం ఫుల్ జోష్ ఉండే అవకాశం ఉంది. ఫుల్ జోష్ వచ్చేటట్టుంది, అందులో సందేహం లేదు. చాలా బాగుంది స్పందన. మళ్ళీ కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి జరిగేటట్టున్నది. రానున్న ఎలక్షన్లలో, రానున్న ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గారు తప్పనిసరి గెలుపు ఖాయం. 16 నెలల పాలనను చూశారు, గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన చూశారు. ఎట్లా అనిపిస్తుంది? చిన్న పొరపాట్లలో వాళ్ళు చిన్న పొరపాట్లు, చిన్న కరెక్షన్లు చేసుకోకుండా దానికి మూల్యం చెల్లించుకున్నారు. దానికి రివెంజ్గా మళ్ళీ ఇప్పుడు తిరిగి జనం ఏం చేస్తుందంటే, అబ్బా సరిపోయిందిరా బాబు ఈ కాంగ్రెస్ పాలన, విసికెత్తిపోయినాం, సరిపోయినాం, ఇటు చూసిన మెడలు ఇటు తిప్పి మళ్ళీ కేసీఆర్ కావాలనే అన్వేషణలో జనం పడిపోయినారు. అది నేల ఈనిందా, ఆకాశం ఈనిందా అన్నట్టుగా తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంచిగా బతుకుతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి. అదంతా ఉత్తమ మాటలు, అది బోగస్ మాటలు, అది చిత్తశుద్ధి లేని మాటలు, పని చేయలేని మాట. 20,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మరి దీనికి ఏం చెప్తారు? అంత బోగసేలే. ఎడ్ చేసిండ్రండి. 2 లక్షల పైచిలుకున్నోనికి అది కట్టమన్నారు, 2 లక్షలు ఉన్నోనికి అసలు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ చేయనే లేదు. రైతు బంధు ఇప్పటికీ 4 ఎకరాలకు వేసారు. 4.5 తర్వాత 4 ఎకరాల పావుల్లోనికి అసలు దిక్కు లేదు, దశ లేదు, ఏది లేదు. ఏముంది? ఏమి లేదు, అంత శూన్యం. ఒకటి ఇస్తే నేను 2 ఇస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏమి ఇచ్చిండు? 1 లేదు, 2 లేదు, అది లేదు, మన్ను దుబ్బ ఏం లేదు, పోయింది. ఎందుకంటే అందరం ఒక కొత్త పరిపాలన ఎన్నుకుందాం అనేది ఒక నిర్ధారణకు వచ్చి ఎన్నుకున్న దానికి మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇటున్న మెడలిడి తిప్పింది జనం ఇప్పుడు, అంతే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను నేను తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఏం చెప్తాను? అది జరగని పని, నెవర్ కాదు, కాని పని.
అదేం కాదు. 10 ఏళ్ళు కూడా కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటుంది తెలంగాణలో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రానియాడు జనం రానియారు, అది కాని పని. ఇప్పుడు వస్తుంది, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. జనానికి అర్థమైపోయింది, ఇక విసిగి వేసారిపోయినారు, అర్థమైపోయింది. వాళ్ళని కూడా ఒకసారి ఇట్లా చేసుడు కూడా సబబే, జనము ఒకసారి ఇట్లా చేసుడు కూడా సబబే. అయిపోయింది, అంత అయిపోయింది. వాళ్ళు కూడా ఇక ముందు పరిపాలన చేయాలంటే కూడా ప్రాక్టికల్గా మంచిగా చేస్తారు అంతే.